ఏ అత్త పకోడీ తింటావా? మా పకోడీ నువ్వే తింటావులే. మీ అబ్బోడిని మీ అమ్మని అడుగు, వాళ్ళు తెచ్చి పెడతారు. నేను తలతిక్కు నాయాలి కదా, నా దగ్గర తినకూడదు, సరేనా? వెంకన్న స్వామి, నువ్వే ఈ పాపిని కాపాడాలి. అయితే నేను కుర్చీలో నుంచి లేచి తన్నలేను అనే ధైర్యంతోనే ఓడిట్ట మాట్లాడుతా ఉంటాడు. చెప్తా ఇడి సంగతి. ఏ జగదాత్రి, ఏంటి నిషి? గెస్ట్లని రాగానే దగ్గరుండి చూసుకోమని చెప్పాను కదా. దాత్రి, నేను వెళ్తాను. ఇదిగోండి. థ్యాంక్ యూ. నువ్వు ఇక్కడ కూర్చో. ఓకే. ఏంటి దివ్యాంక, పార్టీకి స్టార్ట్ అయ్యావా? లేదు నిషి, నేను పార్టీకి రావడం లేదు. అది చెప్పడానికే కాల్ చేశాను. రావడం లేదా? నువ్వు సురేష్ అన్నయ్య కలిసి వస్తే కౌశిక్ వదినతో ఆడుకుందామని ప్లాన్ చేస్తే నువ్వు రాకుండా మొత్తం అప్సెట్ చేస్తున్నావు దివ్యాంక. ప్లాన్ క్యాన్సిల్ చేయలేదు నిషి, జస్ట్ చేంజ్ చేశాను. ఏం ప్లాన్ చేసావు? జగదాత్రి కళ్ళు కప్పి ఆ కౌశికితో మందు తాగించు. కౌశికిని రెచ్చగొట్టి సురేష్ ని నన్ను తిట్టించు. రచ్చ చేసేలా చెయ్యి. ఇదంతా వీడియో తీసి నాకు పంపించు నిషి. నేను లాయర్ కి చూపించి డివోర్స్ కి కారణం కౌశికి తాగుడే అని చెప్తాను. అబ్బబ్బబ్బబ్బా, ప్లాన్ అద్దరిపోయింది దివ్యాంక. పార్టీ అయ్యేలోపు నీకు వీడియో వస్తుంది, చూడటానికి రెడీగా ఉండు. సరే, కౌశికి కళ్ళు తాగిన కోతిలా తప్ప తాగి ఎగిరేటప్పుడు నాకు వీడియో కాల్ చేయి. లైవ్ చూసి ఎంజాయ్ చేస్తాను. సరే, కాల్ చేస్తా, చూసి ఎంజాయ్ చేయటానికి రెడీగా ఉండు. వదినా, నన్నే కొడతావా? చెప్తాండి సంగతి. సరైన కారణం కావాలా కౌశికి? ఎప్పుడొస్తుంది సరైన కారణం? కూల్ డ్రింక్ తీసుకురండి. హలో, వస్తున్నా. హాయ్. 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 నిషి, కూల్ డ్రింక్స్ నువ్వెందుకు ఇస్తున్నావు? నేను ఇస్తాను కదా. ఏం అవసరం లేదు, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. ఈ పని నేను చూసుకుంటాను. నాకు ఇంకేం పని లేదు. అక్కడ కేదార్ చూసుకుంటున్నాడు. నువ్వు వెళ్ళి కూర్చో, నేను ఇస్తాను. అవసరం లేదని చెప్పానా? ఏమైంది నిషికకి? ఏదో వింతగా బిహేవ్ చేస్తుంది. తీసుకో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. వదినా, తీసుకోండి. వద్దు నిషి, నేను కూల్ డ్రింక్స్ తాగను కదా. అందుకే మీకోసం ఫ్రెష్ గా మ్యాంగో జ్యూస్ తీసుకొచ్చాను, తీసుకోండి. థ్యాంక్స్. జరిగే వైనం
అమ్మకు చోద్యం జరిగే వైనం అమ్మకు చోద్యం. నాకే కష్టం వచ్చినా నా తమ్ముడైన నిన్ను దాటొస్తుందని నన్ను ఎప్పటికీ కంటికి రెప్పలా కాపాడతావు అనుకున్నాను. కానీ ఇలా నువ్వే నన్ను వెన్నుపోటు పొడుస్తావు అనుకోలేదు యువరాజ్. ఎందుకురా మీరంతా ఇలా చేస్తున్నారు? ఎందుకు నా మీద కక్ష కట్టి నా శత్రువుకి సాయం చేస్తున్నారు? నేను చేసిన తప్పేంటి? ఆ దివ్యాంక చేసిన ఒప్పేంటి? నిషిక, ఇదే నేను నీకు ఇస్తున్న ఆఖరి అవకాశం. ఇంకొకసారి ఇలా నా కాపురంలో చిచ్చు పెట్టాలని చూస్తే నేను నిజంగా ఊరుకోను. నీకు నాకు మధ్య ఈ ఇంటి పరువు ఉంది, అదొక్కటే నన్ను ఇవాళ నేను ఈ ఇంట్లో నుంచి గెంటేయకుండా ఆపుతుంది. నువ్వు దివ్యాంక వైపు నిలబడిన ప్రతిసారి వదిన మనసుకయ్యే గాయం గురించి తెలిస్తే నువ్విలా చెయ్యవు నిష్క. నీతోనే కాదు, వదిన ఇంట్లో వాళ్ళకి ఎదురు నిలబడాల్సి వచ్చిన ప్రతిసారి వదినతో వదిన చేసే యుద్ధం గురించి మీకెందుకు అర్థం కావట్లేదో నాకు అర్థం కావట్లేదు. ఇప్పటికైనా అక్క కన్నీళ్ల విలువను తెలుసుకోండి.